ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఛార్జ్షీట్ దాఖలకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపింది ఏసీబీ. అనుమతి రాగానే A1, A2, A3, A4, A5 పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. 9 నెలల పాటు విచారణ ఏసీబీ జరిపింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. అదొక లొట్టపీసు కేసు అని కొట్టిపారేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయాలన్నారు. మీడియా ముందు తనకి సీఎంకు లై డిటెక్టర్ చేయించాలని సవాల్ విసిరారు కేటీఆర్. అదో లొట్టపీస్ కేసు. నేను ఇక్కడనే నిలుస్తుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లు 46 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే. ఆ 46 కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి పోయినాయి, బ్యాంకు ద్వారానే పోయినాయి, అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ను ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పిన. నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది.